హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. అమ్మా! నాకు కడుపు నొప్పొచ్చేస్తుంది. మోషన్ సరిగ్గా అవ్వట్లేదు. ఇలా అనేవాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇది వాళ్ళ కోసమే. మంచి ఔషధం. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఇగో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నవన్నీ ఇందులో యాడ్ చేస్తాను నేను. నేనైతే 2 మెంబర్స్‌కి చేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ వామ్ అయితే వేసుకున్నాను. అది డైజెషన్‌కి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌కి బాగా పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేసి సోంపు. ఇది కాన్‌స్టిపేషన్‌కి బాగా పనిచేస్తుంది సోంపు. తర్వాత నేను ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకుంటాను. ఈ 2 కూడా డైజెషన్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఫ్రీగా అవ్వడానికి. చూడండి. ఒక 0 యాడ్ చేసుకుంటున్నా. అండ్ తర్వాత నేను మెంతులు యాడ్ చేసుకుంటా. ఇది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే మీకు తెలుసు కదా జుట్టుకి కూడా చాలా మంచిదని. ఇది దాల్చిన చెక్క షుగర్‌కి చాలా మంచిదంటండి, షుగర్ పేషెంట్స్‌కి. అండ్ అలాగే తర్వాత లవంగాలు పంటికి చాలా మంచిదంట లవంగాలు. ఇంకా అన్నిటికంటే చివరిగా అల్లం. ఇలా అల్లం తీసుకున్నాను. ఇలా చిన్న సైజు అల్లం తీసుకుని బాగా దానిపైన తొక్క అంతా తీసేసుకొని ఇలా దంచేసుకోవాలి. ఇలా కచ్చాపిచ్చాగా దంచుకోండి. మిక్సీ అయితే పట్టద్దు. మిక్సీ పట్టారంటే అసలు తాగలేము. మొత్తం కలిసిపోద్ది అందులో. అలా కూడా తాగుతారంటే మీ ఇష్టము. ఇలా నేను కచ్చాపిచ్చాగా దంచేసుకున్నాను. అది అంతా తీసి ఇలా వాటర్‌లో వేసేసా. ఇప్పుడు ఈ వాటర్‌ని హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు అలా మరగనివ్వండి. చూడండి అల్లం యాడ్ చేసుకున్నా నేను. చాలా వరకు వీటిలన్నిటిని పౌడర్ చేసుకొని రోజుకొక టీ స్పూన్ ఆర్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటుంటారు. నేనైతే డైరెక్ట్‌గా ఇలా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి, పాడేయాలి అనేది ఏం లేదండి. నేను మొక్కలకి వేసేస్తాను అవన్నీ. ఇలా మరిగించినట్టయితే వాటిలో ఉన్న కషాయం అంతా దిగుద్ది. ఇలా ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టేస్తాను నేను. ఇలా పక్కనెందుకు పెట్టుకుంటానంటే వాటిలో ఇంకేమన్నా మిగిలిపోయిందేమో అది కూడా బయటకొచ్చేయాలి కదా అన్నట్టు పెట్టుకుంటాను. చూడండి ఇలా అంతా అవి కిందకి దిగిపోతాయి తర్వాత. ఇలా కిందకి దిగిపోయిన తర్వాతనే నేను ఇలా గ్లాస్‌లోకి ఫిల్టర్ చేసుకుంటా. కుదిరితే స్టీల్‌లోనే వాడండి. ఇంకేమి వాడొద్దు. స్టీల్‌లోనే పెట్టుకోవడానికి ట్రై చేయండి. హెల్త్‌కి అది కూడా చాలా మంచిది. ఇలా ఫుల్‌గా ఫిల్టర్ చేసేసుకుంటాను. ఇప్పుడొస్తుంది అసలైంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీకు వాటర్ ఇలాగా ఉంటుంది. ఇప్పుడు లెమన్ యాడ్ చేసుకోవాలి. మీకు స్క్వీజ్ చేసుకునేదుంటే స్క్వీజ్ చేసుకోండి. నేనైతే ఇలా చేత్తో పిండేసుకొని, ఆ పిండిన తర్వాత కూడా అది నీటిలోనే పడేస్తాను. పడేయడం అంటే బయట కాదు. ఈ వాటర్‌లోనే నేను అలా వేసేస్తాను. ఎందుకంటే లెమన్ జ్యూస్‌లో చాలా మంచి విటమిన్ సి ఉంటది, ఫైబర్ ఉంటది, కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తది, డైజెషన్‌కి మంచిది, స్కిన్‌కి మంచిది, ఇంకా క్యాన్సర్ కూడా చాలా మంచిదంట. మనందరి ఇంట్లో ఏం చేస్తారు? అలా పిండేసి దాన్ని అలా డస్ట్‌బిన్‌లో వేసేస్తారు కదా! చేయొద్దు ఈసారి నుంచి అలా. లెమన్ జస్ట్ కూడా వేసుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. ఈ వాటర్ గోరువెచ్చగా మార్నింగ్ తాగండి. హెల్త్‌కి చాలా మంచిది. చాలా అంటే చాలా మంచిది. హెల్త్ ఇష్యూస్ అంత త్వరగా రానివ్వదు. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.